గవర్నమెంట్ పుస్తకాల విషయానికి వస్తే ఫస్ట్ పేజ్ లో ముందు మాట అది చిన్న మిస్టేక్ జరిగింది. అది మిస్టేక్ అనేది ఎవరి వల్లైనా జరగచ్చమ్మా. ఒకటి ఇప్పుడు చేయాలని తప్ప ఎవరు చెయ్యరు. ముద్రేసేటప్పుడు లేకపోతే టైం స్పెల్లింగ్ టైప్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతాయి. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అని మెచ్చుకుందా? మీరు ఎలా చేశారని అడిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా దానికి కూడా ప్రతి దానికి మనం ఎలిగేషన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే ఇక మనకేం మిగలదమ్మా. ఇక ఇవి ఎప్పుడు చూసినా ఈ గొడవలు కొట్లాటలే ఉంటాయి. ఈ చిన్న చిన్న ఇమీడియట్లో చూసి సస్పెండ్ చేసిండు, లేకపోతే అవి వెనుకకు తీసుకున్నారు, చేద్దామని చెప్పారు. అలాంటి గవర్నమెంట్ స్కూల్ విషయాలకు వస్తే కొన్ని చోట్ల పెయింటింగ్స్ అనే కొన్ని గోడలు పడిపోయే స్టేజ్లో ఉండడం, బాత్రూమ్స్ లేకపోవడం, పిల్లలకి కొన్ని వసతులు లేవు. దాని మీద ఎలా ఉండబోతుంది మీ ఫోకస్? అలానే అక్కడ కొంతమంది మనకు కొన్ని స్కూల్లో చూసుకుంటుంటే పిల్లలే క్లీన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అది బీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్ ఓపెన్ అయింది ఇప్పుడే. వాస్తవానికి అడ్మిషన్స్ కి అయితే మేము కొన్ని స్కూల్కి ఇట్లా నార్మల్ గా ఎలా ఉన్నాయని చేయడానికి వెళ్తుంటే నేను కూడా మొన్న రీసెంట్ గా నో అడ్మిషన్స్ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ టైం చూసాను గవర్నమెంట్ స్కూల్. అయితే ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంటూ అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేది కొత్త పాఠశాలలు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం గారు, ఇక్కడ ఎస్ఎల్ఎఫ్ మహిళా సంఘం ఆ బస్తీ నుంచే ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన ప్రతి నిధులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా బస్తీలోనే బడిబాటలాగా ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు నిజంగా కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా చాలా మంది. ఇంతకు ముందు ఆ పరిస్థితి ఎట్లా ఉంది అనేది, ఎందుకంటే ఒక రైతు బిడ్డ పాలమూరు వాళ్ళము డబ్బు లేకున్నా కూడా మనసు ఉంటుందమ్మా మాకు. పాలమూరు జిల్లాలో మా దగ్గర 10 రూపాయలు లేకుండా పచ్చిపులుసు పెట్టి అన్నం పెడతాం. అలాంటి వ్యక్తిత్వం నుంచి వచ్చిన, అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ గవర్నమెంట్ కాలేజీనే చదువుకున్నాడు కాబట్టి ఆ పరిస్థితి ఎట్లుంటుంది. మంచి మంచి వాళ్ళు కలెక్టర్ అయిండు, డాక్టర్లు అయిండు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిండు కాబట్టి తనను ఆదర్శంగా తీసుకోవాలి, గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకోవాలనేది తను ఒక మహిళలను అది ఆదర్శ పాఠశాలలు ఏ రకంగా తీసుకున్నారో 1 కోటి మంది మహిళలను ఆయన మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తేమి, చదువుకున్న పిల్లలకి అన్నీ ఉచితంగా ఇస్తుంటేమి, బీటెక్ చదువుకునే వాళ్ళకు కూడా పిల్లలకి రియంబర్స్మెంట్ ఇస్తున్నాము. ఈ రకంగా రుణమాఫీ చేస్తున్నాము రైతులకు. కొంచెం టైం పడుతుందమ్మా. పెళ్లి కాగానే పిల్లలు పుట్టాలంటే ఎట్లా పుడతారు? కొంచెం ఆగదా? వీళ్ళకి ఆగాలే. నిజంగా వాళ్ళైతే ఆలోచించే విధానం ఉంటుంది. ఏదైనా కూడా ఆలోచన విధానంలో ఉంటుంది. 5 సంవత్సరం తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మేము అసలు ఇంకా మా పాలనే స్టార్ట్ కాలేదు. ఎందుకు అంత ఉలుకు పడుతున్నారు వీళ్ళు? పాలమూరు మీది పాలమూరే, రేవంత్ రెడ్డి గారిది పాలమూరే. మీ ఇద్దరి మధ్యన ర్యాపో ఎలా ఉంటుంది? అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నారు, సీఎం అయిన తర్వాత ఎలా ఉన్నారు? నేను చెప్తున్నాను కదా, అధికారం ఒక సీఎం అన్నట్టుగానే చూడం మేము. అన్నా అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. అమ్మ సంధ్యమ్మ ఇస్తున్నారా అసలు? అయ్యో ఎక్కడున్నా ఇప్పుడు ఒక సీఎం అమ్మ సంధ్యమ్మ అని పిలిచే అంత స్టేజ్ లో మేము ఉన్నామంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. బాగున్నావు అమ్మ సంధ్యమ్మ అంటారు. అంతకన్నా ఎక్కువ ఏం కావాలమ్మా? ఇప్పుడు మా అధికార ప్రతినిధుల సమావేశమో లేకపోతే అన్న నమస్తే అన్నమ్మ, బాగున్నావు అమ్మ సంధ్యమ్మ అంటారు. ఇంకేం కావాలి మేడం? ఇంకేం కావాలి చెప్పండి అమ్మ మీరు. అంతకు మించిన ఆనందం ఇంకేముంటది? డబ్బు అక్కర్లేదు. మాకు మంచి హోదా ఇచ్చిండు ఆయన, మంచిలో మంచి స్థానం ఇచ్చిండు మాకు. మహిళల కోసం మంచి ఆలోచిస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఇప్పటి వరకు సీఎంని చాలా మంది టీవీలలో పేపర్లలో చూసిరు. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి చూసి వస్తాం. మేము మాకు ఏదన్నా డైరెక్ట్ పోతాం. మాకు ఎవరు అవసరం కూడా లేదు. డైరెక్ట్ పోతాము, ఉన్నాడా అని అడుగుతాము, అవకాశం ఇస్తారు, మేము పోతాము. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పండి? ఏం డబ్బులు సంపాదించుకొని ఇక్కడ రాజకీయాలలో రాలేదు. ప్రజాసేవలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళాలి. పదవులు అనేది అంతలకు వస్తాయి. ఇక పదవుల కోసం పరిగెత్తే మనస్తత్వాలు అంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటోళ్ళం కాదు. చాలా పనులు చేసినాము, చాలా తిరుగుతున్నాము, వెళ్తున్నాము. రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ బాధపడకండి, ఇబ్బంది పడొద్దు.